రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్రాంపై మాజీ ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నాయకుడు ఆదిరెడ్డి అప్పారావు నిప్పులు చెరిగారు. సుబ్రహ్మణ్య మైదానంలో జరిగిన వైసీపీ సభలో నన్ను కొట్టాలా అంటూ చెప్పు చూపించావు, ఇప్పుడేమైంది, నీకు జరిగిన ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. స్థానిక మోరంపూడి జంక్షన్లో ఇటీవల శిథిలమైన ఫ్లైఓవర్ శిలాఫలకాన్ని మళ్లీ పునరుద్ధరించారు. ఆ శిలాఫలకాన్ని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గురువారం ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డితో పాటు జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, భరత్రాం గతంలో మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ శంకుస్థాపన చేయించిన శిలాఫలకాన్ని తొలగించారని, ఇప్పుడు దాన్ని కూడా పునరుద్ధరణ చేసినట్లు అప్పారావు వివరించారు. ఒక కుర్రకుంకాయి ఉండి తనకు చెప్పు చూపించినందుకు ప్రజలు సరైన శాస్తి చేశారని అన్నారు. ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యే కూడా మట్టి కరిచారని తెలిపారు. నాకు నువ్వు దేనికి సాటి రావు, అన్ని సేవా కార్యక్రమాలకి ఆదిరెడ్డి కుటుంబానికి అందవేసిన చెయ్యి అంటూ పేర్కొన్నారు. తన కుమారుడు ఆదిరెడ్డి వాసును 72,000 ఓట్ల మెజారిటీతో సిటీ నియోజకవర్గ ప్రజలు గెలిపించారని, వారికి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో కృషి చేస్తామని తెలిపారు. మురళీమోహన్ హయాంలో వేసిన శిలా ఫలకాన్ని పక్కన పారేయడంతో తమ పార్టీకి చెందిన వాసిరెడ్డి బాబీకి బాధ కలిగించిందని, దాంతో కొత్త శిలా ఫలకాన్ని అతడి అనుచరులు కోపంతో పగలగొట్టారని గుర్తు చేశారు. అయినా ఇది మంచి పద్ధతి కాదని చెప్పి 2 శిలాఫలకాలు సొంత డబ్బులతో ఇక్కడ పెట్టేలా చేశామని, ఇది తమ సంస్కారానికి నిదర్శనమని అన్నారు. టీడీపీ సిటీ అధ్యక్షుడు రెడ్డి మనేశ్వరరావు, బుడ్డిగ రాధ, ఉప్పులూరి జానకి రామయ్య, మంత్రమూర్తి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పాత అధికారంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన పనులు నడపడం అన్నది సహజం, అది చెయ్యాలి కూడా. కానీ నువ్వు ఆ పాత బోర్డు, పాత శిలాఫలకం తీసిపాడేసి కొత్తదే వేసావు. వేసినప్పుడు పాతది తీయకూడదు. అందు గురించనే మా బాబీకి ఇక్కడ ఈ 10వ వార్డు సంబంధించిన మా బాబీకి బాధ కలిగింది. మన ఎమ్మెల్యే మా అబ్బాయికి సంబంధం లేదు, వీళ్ళే చేసి ఇది వాళ్ళకి బాధ కలిగి గతం మా ప్లేకి తీసేయడం ఏంటని దాన్ని తీసేశారు. కానీ మాకు తెలిసింది, మాకు సంస్కారం ఉంది. అందు గురించనే మా సొంత డబ్బులతోటి మా వాసిరెడ్డి బాబీ సారథ్యంలో మేము పాత బోర్డుని తయారు చేయించి, ప్లేక్ని కొత్తది కూడా యాజ్ ఇట్ ఈజ్గా తయారు చేయించి 2 ఇక్కడ పెట్టాం. ఇది మా సంస్కారం. మా వీళ్ళకి వాసిరెడ్డి బాబీ వాళ్ళకి యూత్ వాళ్ళు ఆ ఉద్రేకంలో వాళ్ళు గతంలో ఇంత హింస పెట్టారు వీళ్ళని బాధతో చేసిన పని. ఇది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ముకి నువ్వు ఇలా చేస్తే కమిషన్ తీసుకుంటే ఎవరు? సుబ్రహ్మణ్య మైదానం అంటే అది ఎంతో చరిత్ర ఉన్నటువంటి మైదానం. దాంట్లో జవహర్లాల్ నెహ్రూ మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి చాలా గొప్పగా పెద్ద వాళ్ళు మీటింగ్లు పెట్టిన ప్రాంతాన్ని నువ్వు డెవలప్మెంటా? నీకు సినిమా ఒడివురా నువ్వు. నీ సినిమా యాసాలు మాంటలేదు. ఈవేళ నువ్వు సినిమాకి వెళ్తే ఎక్స్ట్రాగా తీసుకోరు, ఎక్స్ట్రా ఆర్టిస్ట్గాను జబర్దస్తిలో కూడా నేను తీసుకో. నువ్వు చేసినటువంటి ప్రజలకు అనుకూలంగా లేని ప్రజల సొమ్ముతో నువ్వు చేసినటువంటి పనులన్నింటినీ కూడా ఆ డబ్బుకి నువ్వు సమాధానం చెప్పవలసి వస్తుంది, గుర్తించుకో. రాజకీయంలో ఆదిరెడ్డి ఫ్యామిలీని ఆదర్శంగా తీసుకోవాల్సిన రోజు. ఎందువల్లంటే కార్యకర్తలు ఆవేశంతో చేసిన పనిని ఈ విధంగా ఈరోజు వాళ్ళు చేసింది తప్పే, కానీ మీరు ఎన్నో తప్పులు చేశారు, కానీ మీరు సరిదిద్దుకోలేదు. కానీ మా కార్యకర్తలు చేసిన తప్పును మేము సరిదిద్దుకొని ఈరోజు శిలాఫలకాన్ని మేమే మా సొంత డబ్బులతోటి, వాళ్ళ సొంత డబ్బులతోటి చేసి ఈరోజు చేశారంటే నిజంగా రాజకీయ పార్టీలు అన్నిటికీ కూడా, అందులోని వైఎస్ఆర్సీపీకి కనువిప్పు కలగాలి. ఎందుకంటే ఇది రాజకీయం అంటే, ఇది ఆదర్శం అంటే అని ఆదిరెడ్డి ఫ్యామిలీ నిరూపించింది. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, రాజమండ్రి ప్రజలు ఆదిరెడ్డి కుటుంబం వైపు ఉన్నారని. భరత్ గారు, మీరు నిన్న మొన్న మీ స్టేట్మెంట్లు చూస్తుంటే ఏదో ముసలి ఆవిడ 10 రోత కబుర్లు చెప్తారు చూసారా, అలా మీరు చెప్తున్నారు. ఎందువల్లంటే మీరు గతంలో చేసినవన్నీ ప్రజలు మర్చిపోరు, మీ కార్యకర్తలు మర్చిపోవచ్చు, మేము మర్చిపోం.
మేము మొదటి నుంచి మేము చెప్పేది ఏంటంటే మీరు ఏ విధంగా జనసేన కార్యకర్తలను కానీ అలాగే టీడీపీ కార్యకర్తలను కానీ మీరు పోలీస్ వ్యవస్థలో ఏ విధంగా హింసించారు, ఏ విధంగా మీరు వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు అవన్నీ మేము మర్చిపోం. మేము చెప్పేది ఆ విధంగా కాకుండా ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే ఆ రోజు మేము ఏంటి కొడాల నాని మీ పక్కన ఉన్నాడని, పేరు నాని మీ పక్కన ఉన్నాడని ఆ రోజు పెద్ద సభలో అంటే సుమారు 3,000-4,000 మంది ఉంటారు. మీరు అది పెద్ద సభని ఊహించుకున్నారు. ఆ సభలో మీరు విర్రవీగి మీరు ఆ రోజు పెద్ద ఆయన ఆదిరెడ్డి అప్పారావు గారి మీద ఏ విధంగా వ్యాఖ్యానించారో మేము మర్చిపోలేదు.